ఒక పాస్టర్ గారు మీసాల గుర్రప్ప గారు మన దగ్గరికి 2 సార్లు వచ్చారు. కోయారో కోయిక అనే పాట పాడుతూ ఉండేవాడు. ఒకరోజు నా పాట ఎక్కడో చర్చిలో పాడుతూ ఉంటే అది ఫేమస్ అయిపోయింది, స్క్రోల్ అయిపోయింది. ఆ పాట వలన అతను కూడా ఫేమస్ అయిపోయాడు. యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఆయనే మీసాల గుర్రప్ప. ఆయన పాటని చాలామంది అన్ని జనులు కూడా ప్రేమించేశారు. చాలా ఫేమస్ అయిపోయాడు. అతనికి మంచి పేరు వచ్చింది. ఇంటర్వ్యూలు పెట్టారు. ఏమండి, అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. చాలా మంచి పేరు వచ్చింది. మంచిదే, బాగానే ఉంది. అంతటితో ఆగాడు. ఆయన జబర్దస్త్ షోకి పిలిచారంట. ఆ షోకి వెళ్ళాడు. వాళ్ళతో ఆడుతున్నాడు, పాడుతున్నాడు. దైవజనుడు స్థానం ఏంటి? దైవజనుడు విలువేంటి? నిర్మలమైన పాలు తాగుతున్నావు. నిర్మలమైన పాలు ఇతరులకి పంచాలని దేవుడు నీ చేతికిస్తే మట్టి తింటున్నావా? ఒక దైవజనుడు జబర్దస్త్ షోలో అలా డ్యాన్స్ అయ్యొచ్చా? వెనకతలోళ్ళకి ఏమి నేర్పిస్తాం మనం? దైవజనుడు స్థానం ఏంటో తెలుసా అండి? అమెరికా దేశంలో గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆయన పేరు బిల్లీ గ్రహం. అమెరికా దేశంలో గనులందరూ కూడా బిల్లీ గ్రహం గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మేమందరము కలిసి ఏకగ్రీవంగా అమెరికా ప్రెసిడెంట్ పదవి మీకు ఇవ్వాలనుకుంటున్నాం, మీరేమంటారు అని అడిగారు. ఆయన ఏమన్నాడు తెలుసా? దైవజనుడు స్థానం అమెరికా ప్రెసిడెంట్ కంటే కూడా గొప్ప స్థానం. అలాంటి స్థానాన్ని నేను విడిచిపెట్టి కిందకి దిగనన్నాడు. అలాంటి స్థానాన్ని విడిచిపెట్టి నేను కిందకి దిగనన్నాడండి. దైవజనుడు స్థానం ఎవ్వరూ భర్తీ చేయలేనిది. అది అమెరికా దేశ ప్రెసిడెంట్ కంటే కూడా గొప్పది. అలాంటి స్థానాన్ని నేను ప్రెసిడెంట్ అయి నా స్థానానికి క్రిందకి దిగనని చెప్తే, ఈ రోజున మీసాల గుర్రప్పని ఆయన జబర్దస్త్ షోలో ఇంకా సినిమా కూడా తీస్తున్నాడంట. సినిమా యాక్టర్ రాజా గారు ఉన్నారా? సినిమా యాక్టర్ రాజా గారు మంచి అందగాడు. అతనికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా సినిమా ఆఫర్స్ ఉన్నాయి, అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ అన్నీ వదిలేసి ఒక దైవజనుడుగా సమస్తం వదిలేసి సేవ చేస్తున్నాడండి. అతన్ని చూసైనా బుద్ధి ఉండాలంటారా? ఏం వెతుకుతున్నారండి? ఈ సమయంలో నేను మీసాల గుర్రప్ప గారికి నేను చెప్తున్నది ఏంటంటే, అయ్యా, మీరు చేస్తున్నది తప్పండి. మీరు అలా చేయకూడదు. మీరు మంచి దైవజనులు. మా దగ్గరికి కూడా 2 సార్లు వచ్చారు, వాక్యం చెప్పడానికి పిలిచాం మిమ్మల్ని. మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం. కానీ మీరు చేసేది తప్పు. మీరు మారు మనసు పొంది కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. లేదంటే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటారు మీరు.